డీటెయిల్స్ చూద్దాం. జవహర్ నగర్ మున్సిపల్లో మేయర్ కావ్యపై అవిశ్వాసం నెగ్గింది. మొత్తం 27 మంది కార్పొరేటర్లో 20 మంది హాజరయ్యారు. హాజరైన వారంతా మేయర్ కావ్యకు వ్యతిరేకంగా ఓటు వేశారు. త్వరలో మేయర్ ఎన్నిక జరుగుతుందని ఆర్డీఓ ఉపేందర్ తెలిపారు. 20 మంది కార్పొరేటర్లు మేయర్ కావ్యకు వ్యతిరేకంగా ఓటు వేశారని డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. త్వరలో కలెక్టర్ ఆదేశాలతో 18వ డివిజన్ కార్పొరేటర్ శాంతిని మేయర్గా ఎన్నుకుంటామని శ్రీనివాస్ తెలిపారు. అక్రమాలు అన్యాయాలను అడ్డుకుంటానన్న కారణంతో తనపై అవిశ్వాసం పెట్టారని మేయర్ కావ్య మండిపడ్డారు. అవిశ్వాస తీర్మానంలో పాల్గొన్న 20 మంది కార్పొరేటర్లపై కేసులు ఉన్నాయని తెలిపారు. డిప్యూటీ మేయర్ పైన 20 కేసులున్నాయని, అక్రమ వెంచర్ల కోసం డబ్బులు దండుకునేందుకే అవిశ్వాసం తెరపైకి తీసుకొచ్చారని మేయర్ కావ్య అంటున్నారు. షోకాజ్ నోటీసులు వచ్చిన కార్పొరేటర్లపై కలెక్టర్ ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకారంగా జవహర్ నగర్ మేయర్ పైన ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి టేకప్ చేసేందుకు గాను ప్రిసైడింగ్ ఆఫీసర్గా కలెక్టర్ గారు నన్ను అపాయింట్ చేయడం జరిగింది. ఈరోజు షెడ్యూల్ ప్రకారం 11:30కి మనకు స్పెషల్ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ స్పెషల్ మీటింగ్ గాను 20 మెంబర్స్ అవుట్ ఆఫ్ 27 మెంబర్స్లో 20 మెంబర్స్ ప్రజెంట్ అయ్యారు. మనకు కావలసిన కోరము పూర్తి స్థాయిలో ఉన్నందున తదుపరి అవిశ్వాస తీర్మానానికి మనము టేకప్ చేయటం జరిగింది. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 20 మంది టోటల్ హాజరైన మొత్తం మంది సభ్యులు కూడా అనుకూలంగా వాళ్ళు చేతులెత్తి వాళ్ళ యొక్క యాక్సెప్టెన్స్ చేయడం జరిగింది, అనుకూలంగా మద్దతు తెలిపారు. సో కాబట్టి ఆ మినిట్స్ ఆఫ్ ద స్పెషల్ మీటింగ్ అవిశ్వాస తీర్మానానికి సంబంధించినవన్నీ కూడా మేము మినిట్స్ రికార్డ్ చేసినాము. ఆ రికార్డ్ చేసిన వివరాలన్నింటినీ కూడా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ కలెక్టర్ గారైన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ గారికి పంపడం జరుగుతుంది. తదుపరి వారి ఇంటర్న్ గవర్నమెంట్కి పంపితే తదుపరి నిర్ణయం అక్కడి నుంచి జరుగుతుంది. ఈరోజు మేయర్కు వ్యతిరేకంగా అవిశ్వాసంలో 20 మంది పాల్గొనడం జరిగింది. 20 మంది కూడా ఆమెకు అపోజిషన్ గా ఓటేయడం జరిగింది. నెక్స్ట్ ఎప్పుడైతే డేట్ కలెక్టర్ గారు ఇస్తారో ఆ రోజు శాంతి కోటేజ్ గారిని మేయర్ గా ఎన్నుకుంటాం. మేము మరి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కలుపుకొని ఏం చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇవాళ నా పైన అవిశ్వాస తీర్మానం పెట్టడానికి నేను వాళ్ళని రీజన్ ఏంది అని అడుగుతున్నా. నా పైన ఎక్కడైనా కరప్షన్ ఉందా, పోనీ నా పైన ఏమైనా కేసెస్ ఉన్నాయా, నేను ఎక్కడన్నా ఎవరి దగ్గరన్నా నేను ఏమైనా పైసలు తీసుకున్నానా, పోనీ మున్సిపల్ ఆఫీస్లో ఏమైనా మోసాలు చేశానా, ఇవాళ లోపల కూర్చున్న కార్పొరేటర్లు ఏదైతే 19 మంది కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళ పైన ఎంతమంది పైన ఎన్ని కేసులు ఉన్నాయి. మరి ఇదే డిప్యూటీ మేయర్ పైన దాదాపు 20 కేసులు ఉన్నాయి. మరి ఎందుకు ఆ డిప్యూటీ మేయర్ పైన ఇవాళ పీడీ యాక్ట్ బుక్ చేయట్లేదు? అంటే వాళ్ళు ఎన్ని కేసులు, ఎన్ని మోసాలు చేయని, ఎన్ని కబ్జాలు చేయని, ఏమన్నా చేయని పట్టించుకోదా గవర్నమెంట్? ఇవాళ అందులో కూర్చున్న మేక లలిత యాదవ్ ఆమె పైన లిటరలీ షోకాజ్ నోటీస్ వచ్చింది. మరి ఆ షోకాజ్ నోటీస్ ఎక్కడ పోయింది? ఇదే శాంతి కోటేష్ పైన షోకాజ్ నోటీస్ వచ్చింది. ఇదే పల్లి రోజా శ్రీనివాస్ పైన షోకాజ్ నోటీస్ వచ్చింది. మరి వీళ్ళ ముగ్గురు ఓట్లు ఎట్లా కంటిన్యూ చేస్తున్నారు? ఇదే ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు అలాగే సురభివాన్ ఎమ్మెల్సీ గారు ఎక్స్ అఫీషియల్ రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళ ఓట్లు ఎట్లా కన్సిడర్ చేయరు? ఇవాళ నేను ఇక్కడ ఏదైతే కార్పొరేటర్స్ ఉన్నారో ఒకప్పుడు అదే కార్పొరేటర్స్ గుడిసెలలో ఉన్నోళ్ళు ఇవాళ ఎట్లా సంపాదిస్తున్నారు? వాళ్ళ పర్సనల్ బిజినెస్ ఏంది? మెయిన్గా వాళ్ళు చేసేది ఏంటంటే భూ కబ్జాలు, దందాలు ఇవి చేస్తున్నారు. ఇవన్నీ నేను అడ్డుపడుతున్నాను, చెయ్యనియట్లేదు అనే ఒకే ఉద్దేశంతో ఏదైతే ఒక ల్యాండ్ గ్రాబర్ని మనం మేయర్గా చేసుకుంటే మన ల్యాండ్లని సంపాదించుకోవచ్చు అనే ఒకే ఉద్దేశంతో ఇవాళ ఒక ల్యాండ్ గ్రాబర్కి మేయర్ పీఠం ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. ఇవాళ నేను యాజ్ ఎ మేయర్గా వచ్చినప్పటి నుంచి జవహర్ నగర్ ఎంత డెవలప్మెంట్ అయిందో మీ అందరు గమనిస్తున్నారు. ఇవాళ మనం నిల్చున్న ఇదే సీసీ రోడ్డు, డబుల్ డివైడర్ రోడ్ ఎవరైపించారు, ఎవరి హయాంలో అయిందో మీరందరూ గమనిస్తున్నారు. నేను కార్పొరేటర్స్కి రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, తెలివి తెచ్చుకోండి, డెవలప్మెంట్ పైన పడండి అమ్మ, పైసల పైన కాదు. నేను కమర్షియల్ వాళ్ళని నేను ఎంటర్టైన్ చేయను, సపోర్ట్ చేయను. మీరు అవిశ్వాసం పెడతారా పెట్టండి, మీరు ల్యాండ్లు చేసుకుంటారా చేసుకోండి, అవి నాకు సంబంధం లేదు. నేను ఒకటే పోరాడతా, యాజ్ అ మేయర్గా నేను ఉండాలని కోరుతున్నా. మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అఫీషియల్స్ వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలి. ఇదే డిప్యూటీ మేయర్ పైన మరి 20 కేసుల పైన ఎంక్వైరీ చేయాలని కోరుతున్నా. ఇదే షోకాస్ నోటీసులు వచ్చిన 3 కార్పొరేటర్స్ పైన కూడా ఎంక్వైరీ చేయాలని కోరుతున్నా. మెయిన్గా కండువా కప్పుకొని